ఒకప్పుడు ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్న యువత ఇప్పుడు ఓం నమ శివాయ అని రోజు ప్రారంభిస్తోంది. కాలం మారుతోంది, కానీ మన సంస్కృతి తిరిగి మనల్ని పిలుస్తోంది. నిన్నటి వరకు పాశ్చాత్య సంస్కృతిలో మునిగిపోతున్న చాలామంది యువత ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారు, హనుమాన్ చాలీసా వింటున్నారు, శివాలయాలకు వెళుతున్నారు. ఇది కేవలం భక్తి కాదు, మన మూలాలను గుర్తు చేసుకునే ప్రయాణం. సనాతన ధర్మం మనకు కేవలం పూజలు మాత్రమే నేర్పలేదు, జీవితం ఎలా గడపాలో నేర్పింది. ఇప్పుడు యువత అర్థం చేసుకుంటోంది, శాంతి సోషల్ మీడియాలో కాదు, ఆధ్యాత్మికతలో ఉందని. చాలామంది ఉదయం సూర్య నమస్కారాలు చేస్తున్నారు, ఉపవాసాలు పాటిస్తున్నారు, శ్లోకాలు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మన సంస్కృతిలో ఉన్న శక్తి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఈ తరం మారుతోంది, ఫ్యాషన్ కోసం కాదు, ధర్మం కోసం. సనాతన ధర్మం మళ్ళీ యువ హృదయాల్లో వెలుగుతోంది. మన సంస్కృతి, మన గర్వం, మన ధర్మం. సనాతన ధర్మం ఇది ఒక మతం కాదు, జీవించే విధానం. ధర్మో రక్షతి రక్షితః. సనాతన ధర్మాన్ని కాపాడే వారిని ధర్మమే కాపాడుతుంది. అందరికీ నమస్కారం. ఐగిని నందిని నందిత మేదిని విశ్వ విమోదిని నందనుదే గిరివల వింద శిరోగిని వాసిని విష్ణుదే భగవతి దేశిని కండ కుటుంబిని మీ ఇంట్రెస్ట్ తెలియజేయడానికి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా రోజు పూజించుకుంటే చాలా మంచిది. జై బోలో గణేష్ మహారాజ్కి జై.